ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వినాయక చవితి పూజలో ఏకవింశతి పత్రాలకి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే ఆ అన్నిటికీ కూడా ఒక్కోదానికి ఒక్కో ఔషధి గుణం కూడా ఉంది. కంపల్సరిగా ఇవి ఉండాలి అని మనం ముందే ఒకసారి ప్రేక్షకులకి గుర్తు చేస్తే గనక ఎక్కడి నుంచైనా తెచ్చి పెట్టుకుంటారు రెడీగా. అవునమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. మీరు అన్నట్టుగా ఇది ఔషధీ గుణంతో కూడుకున్నటువంటిది. వినాయక చవితి రోజు తప్పకుండా ఈ పత్రాలను విఘ్నేశ్వర సమర్పించడం వల్ల మనకు రోగాలు దూరం అయిపోతాయి, అలాగే మనకు ఆరోగ్యం బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆ పత్రములు వినాయకుడి దగ్గర పెడతామో దాని యొక్క వాసన పీల్చుకోవడం ద్వారా కూడా మనకు అనేక రోగాలు నశిస్తాయి అని కూడా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలునే. అవి ఏమేమి పత్రాలు ఇప్పుడు మీకు ఒక్కొక్క పత్రం చెప్తూ ఉంటాను, ఒక్కసారి మీరు వింటూ ఉండండి. మొట్టమొదటి ఇది ఏకవింశతి పత్రం, అంటే 21 రకాల పత్రాలు. అవి ఏమిటి అంటే మాచీ పత్రము, బృహస్పతి పత్రము, బిల్వ పత్రము అంటే మారేడు పత్రము, అలాగే దుర్వ పత్రము, దుర్వ అంటే గరిక అని అర్థము, అలాగే దత్తూర పత్రము, దత్తూరము అంటే ఉమ్మెత్త పువ్వు యొక్క పత్రములు, అలాగే బదరీ పత్రము, రేగిపళ్ళ యొక్క ఆకులు, అలాగే అపమార్గ పత్రము, ఉత్తరేణి పత్రాలు ఇవి, అలాగే తులసి పత్రము. మనకు తులసి మామూలుగా గణపతికి ఎక్కించము, కానీ ఒక్క వినాయక చవితి రోజే తులసి పత్రాలు ఎక్కించవచ్చు. కాబట్టి తులసి పత్రములు, అలాగే చూత పత్రము, చూతము అంటే మామిడి అని అర్థము, మామిడి పత్రాలు అచూత పత్రము అని అంటారు. అయితే కరవీర పత్రము అంటే గన్నేరు పత్రాలు, అలాగే విష్ణుకాంత పత్రము, అలాగే దాడిమి పత్రం, దాడిమి అంటే మనం దానిమ్మ పండు యొక్క ఇవి ఉంటాయి, దానిమ్మ పండ్లు సమర్పించవచ్చు, ఆకులు కూడా సమర్పించవచ్చు. అలాగే దేవదారు పత్రము, అలాగే ఈ యొక్క మరువుక పత్రము అంటే మరువము అనే ఒక ఆకు ఉంటుంది, అది ఒకటి. అలాగే సింధువార పత్రము, సింధువార పత్రము అని అంటే కనుక దీనిని మామూలుగా ఈ ఆంధ్ర వాళ్ళు ఏమంటారు అంటే వావిలి ఆకు అని అంటూ ఉంటారు, వావిలాకు. అలాగే జాజి పత్రము, సన్న జాజి పత్రము, అలాగే గండలి పత్రము, ఈ దుర్వ యొక్క ఇదొక పత్రము, అలాగే శమి పత్రము, శమి అంటే జమ్మి వృక్షం యొక్క పత్రము, అలాగే అశ్వత్థ పత్రం, అశ్వత్థం అంటే అందరూ తెలుసు రావి చెట్టు ఆకు అని, అలాగే అర్జున పత్రం మధ్య ఆకులు, అలాగే అర్క పత్రం అంటే జిల్లేడు అని అర్థం. ఈ రకమైనటువంటి 21 పత్రాలను స్వామివారిని సమర్పించాలి. అంటే ఒక్కొక్క పత్రం చెప్పుకుంటూ, ఇప్పుడు మామూలుగా ఎలా చెప్తామంటే మాచీ పత్రం సమర్పయామి, బృహస్పతి పత్రం సమర్పయామి, బిల్వపత్రం సమర్పయామి, ఇలా ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ సమర్పయామి అని చెప్పేసి స్వామివారికి సమర్పించారు. దీన్ని ఏకవింశతి నామములు అంటాము. ఇలా సమర్పించడం వల్ల వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.